చూసితిరా, నేను చేసిన తప్పిదం వల్ల ఎంత మేలు జరిగినదో. తల్లి ఆశయం తీర్చే కొడుకు దొరికాడు, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు దొరికాడు. ప్రభు, మీ ముఖంలో ఏమిటా విచారం? చిత్రగుప్త, జరిగినది చూసి నీవు ఆనందించుచున్నావు, జరగబోయేది తెలిసి నేను బాధపడుచున్నాను. రేపటితో ఆ మానవుని ఆయుష్ తీరుచున్నది. ఆడు రవీంద్ర గాడి అని జనమే కాదు, ఆడి తల్లి కూడా నమ్మేసింది. ఇంకా మనం ఏం పీకలేం. రేపు రవీందర్ పాల్గొనబోయే జనక్రాంతి పార్టీ మీటింగ్ ఇదే. 8 గంటలకి జనాలు రావడం మొదలు పెడతారు. 9 o'clockకి వాడక్కడికి వస్తాడు. 9:20కి వాడు స్పీచ్ మొదలు పెడతాడు. కరెక్ట్ గా 9:25కి స్టేజ్ కింద మనం పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఒక బాంబుకి వేల పెట్టలు, సీఎం, ఎమ్మెల్యేలు, జనాలు. ఒక్కడి కోసం అంతమంది జనాలను చంపడం తప్పురా. ఇంతకు ముందు మనం జనాలను మోసం చేశాం గానీ వాళ్ళని చంపలేదు. వద్దురా, నా మాట వినండిరా. డూప్లికేట్. నువ్వు నిజమైన దేవుడివా? నిధులు చెప్తున్నావు. తప్పుకో. ఏ ఫిష్, స్వామీజీ సడన్ గా నేతాజీ అయిపోయాడు. తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించండి. కీర్తిశేషులు మన హరిశ్చంద్ర ప్రసాద్ గారు స్థాపించిన మన జనక్రాంతి పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, విలేకరులకి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 25 మన పార్టీ సాధించిన ప్రగతి కంటే ఈ 6 నెలల్లో మన రవీంద్ర సాధించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కష్టం ఉన్నవాడి కళ్ళు తుడిచాడు, ఆపదలో ఉన్నవాడికి చేయూతనందించాడు. రవీందర్, రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అనే పదానికి, మన పార్టీకి ఎంతో విలువ తెచ్చిన నువ్వు నీ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. పైకి ఎదగడం కాదు, 10 నిమిషాల్లో డైరెక్ట్ గా పైకే పోతాడు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా భార్య, నా కూతురు నా భార్య కాల్చి పడేస్తా. ఈ ఏజ్ లో ఫ్యామిలీస్ ని కాపాడుకొని ఏం చేస్తారా? ఆడి కోసం ఎంత మందినైనా చంపుతా. ఈ మంచి రోజున మా నాన్నగారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఏం చేయాలనుకుంటున్నానంటే, మన రాష్ట్రంలో 3,000కు పైగా గ్రామాల్లో అసలు స్కూళ్లే లేవు. 5,000 గ్రామాల్లో హాస్పిటల్స్ లేవు. 4,000 గ్రామాల్లో తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఇలా ఇబ్బంది పడుతున్న ఎన్నో గ్రామాల్ని ఈ ఫౌండేషన్ దత్తత తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తుంది. మన స్టేట్ లో సంతోషం ఉండాలి కానీ సమస్యలు ఉండవు. ఆగండి, ఇది లెక్కలేదో బాగానే ఇస్తాడు, ఖర్చేమో కోట్ల మీద ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడు అనే డౌట్ మీకు రాలేదా? అందుకని నా ఆస్తి మొత్తం ఈ ఫౌండేషన్ పేరు మీద రాసేస్తున్నాను. అంతేకాదు, నా ప్రాణ స్నేహితులు శాంతారాం, బలరాం, పవిత్రానంద వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని ఈ ఫౌండేషన్ పేరున రాసి ఇచ్చేశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. అందుకే ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ సీఎం గారు చేతికిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దుర్మార్గులమైన మనల్ని దేవుళ్ళని చేశాడు. వీళ్ళంటి వాడు చనిపోతే కోట్ల మంది ఆశలు చనిపోతాయి. నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. పట్టుకో. రవీందర్, నీ మంచితనం అర్థం చేసుకోలేక చంపాలని చూసాం. ఇది చాలా ఎక్కువ, ఇది చాలు. బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నావు, నా చేతుల నుంచి తప్పించుకోలేవు.
ఎందుకు ఆపావురా? నీ చేతిలో ఒకటే ఉంది, చుట్టూ 100 ఉన్నాయి. మర్యాదగా జలుగు ప్రాణాలన్నా మిరుగుతాయి. రే నువ్వు హోమ్ మినిస్టర్ కు జై! అలాగేనండి. హోమ్ మినిస్టర్ కు జై! ప్రభు మీ లెక్క తప్పినది. అతని శత్రువులు మారిపోయినారు. ఆ మానవుడు మరణించుట అసంభవం. చిత్రగుప్త, జననం 2 ప్రాణుల కలయిక, మరణం అనేక మార్గముల కూడిక. చావు ఏ రూపంలోనైనా రావచ్చు. నాకే అవలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వు త్వరగా ఇంటికి రా. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. రవీందర్, చావు బ్రతుకుల్లో ఉన్న ఆ మానవుని బ్రతికించు మార్గం లేదా? నీకు తెలియనిదేమున్నది చిత్రగుప్త? అదిగో పాపపుణ్యదర్శిని. అతను చేసిన మంచి చెడులే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి. ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరి పోసుకుంటాడు. బుల్లెట్ గుండెకు అతి దగ్గరగా తగలడం వల్ల ఆపరేషన్ చేయడం కొంచెం రిస్క్ అని డాక్టర్ చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ బతికే అవకాశాలు 50-50 మాత్రమే ఉన్నాయని అంటున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే, న్యాయం అభేద్యమై ఉందంటే పోది ప్రాణం. సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం అమేకమై విని ఉంటే పోది ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. మా ప్రాణ రూపం ఇతడే, మా పేద దీపం ఇతడే. రుధిర్ జపం రుధిర్ తపం నిజం, రుధిర్ వ్రతం రుధిర్ నేత్ర సాక్ష్యం. మా ప్రాణనేస్తం ఇతడే, మా పేగు బంధం ఇతడే. అగర్నిశం అగర్నిశం నిజం, అగర్నిశం యజుర్వేద సాక్ష్యం. కడలికి తుదిగల ఉండదులే, గగనము పగ చివరుండదులే, కిరణము మరణము నెరుగదులే. విధాన దిగొచ్చి అడిగితే ఏంటి, తన తుది శ్వాసను నిలుపుటకే, హణముగ తలలను బసగుటకే. ఇదిగో జనమే తనకై కదిలే, జనమే రుణమై 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 రుణమే జనమై, జనమై 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 జనమే రుణమై, రుణమై 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 రుణమే జనమై, జనమే రుణమై, రుణమే జనమై, జనమే రుణమై. ప్రభు పాపపుణ్యములు 2 సమానమైనవి. ఒక్క ప్రాణి, ఒకే ఒక్క ప్రాణి అతను బ్రతకవలనని కోరుకున్నచో ఆ మానవుడు మృత్యుంజయుడవుతాడు. ప్రభు చిత్రగుప్త, ఆ మానవునికున్న ఆఖరి అవకాశము చేజారిపోయినది. పాశము వదలటయే నా కర్తవ్యము. ఇక అతని మరణం అనివార్యం. మీ భార్య గారికి నిప్పులు స్టార్ట్ అయ్యి సార్.
నో ప్రాబ్లం మ్యామ్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. రాజుగారు గుప్తా గారు ఏంటి మళ్ళీ చెప్పేశారా? మానవ ధర్మ అధర్మ నిర్ణయాలలో నీవు మృత్యువునే జయించినావు. నన్ను బతికించినందుకు రాజుగారు చాలా థ్యాంక్స్ అండి. నిన్ను బ్రతికించినది మేము, ఆ పరమాత్మయో కాదు, ప్రజలకు నీవు చేసిన మంచి. అదే నిన్ను పూర్ణాయుష్కుణ్ణి చేసింది. మాకు శత్రువులు ఎవరో తెలుసా? మీరు చేసుకున్న పుణ్యములు. దానికి మేమే కాదు, విధి సైతము తలవంచును. ధర్మో రక్షతి రక్షితః. కిచ్చ